అక్టోబర్ 2024 ఒక్కసారి ఊహించుకోండి. ముంబై లాంటి ఒక మహానగరం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయి పూర్తిగా స్తంభించిపోయిన దృశ్యమది. ఇది ఏ రాజకీయ నాయకుడి కోసమో లేదా ఏ సినీతార కోసమో కాదు. పత్రికల హెడ్లైన్స్ కోసం ఎప్పుడూ పాకులాడని నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే ఒక మనిషి కోసం జరిగిన వీడుకోలు. ఈ విశ్లేషణలో ఆధునిక భారతదేశ నిర్మాణంలో సైలెంట్ ఆర్కిటెక్ట్గా పేరొందిన ఒక అసాధారణమైన వ్యక్తి, అవును, రతన్ టాటా గారి జీవిత ప్రయాణాన్ని మనం చూడబోతున్నాం. జనరల్గా ఒక బిలియనియర్ ఈ లోకాన్ని విడిచి వెళితే ఒక నగరం మొత్తం ఆగిపోవడమనేది బహుశా మనం ఎప్పుడూ చూసి ఉండం కదా. ఇది కేవలం 100 కోట్లు సంపాదించిన ఒక వ్యాపారవేత్త కథగాదు. ఇది నిజమైన దేశరత్నం యొక్క ప్రయాణం. ఆయన నిశ్శబ్దంగా అత్యంత హుందాగా చేసిన పనులే ఆయనను ఒక రియల్ లైఫ్ హీరోని చేశాయి. అసలీ అద్భుతమైన జర్నీ ఎక్కడా ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మొదటి భాగంలోకి వెళదాం. ఏ ఫ్రాక్చర్డ్ చైల్డ్హుడ్ అంటే కష్టాలతో కూడిన బాల్యం. 1947 నాటి పరిస్థితులు చూస్తే దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో ఉంటే ఒక 10 ఏళ్ల బాలుడి ప్రపంచం మాత్రం ముక్కలైపోతోంది. తన తల్లిదండ్రులు నవల్ మరియు సోను విడిపోవడం ఆ పసివాడి జీవితంలో చాలా పెద్ద కుదుపు. ఆ రోజుల్లో అదొక పెద్ద నేషనల్ న్యూస్ కూడా. స్కూల్లో ఇతర పిల్లలు హేళన చేసినా, ఇంట్లో నిశ్శబ్దం అలుముకున్నా ఆ బాలుడు మాత్రం ఆ ఒంటరితనాన్ని భరిస్తూనే పెరిగాడు. అయితే ఆ కష్టకాలంలో అతనికి దొరికిన అతిపెద్ద అండ వాళ్ల నానమ్మ నవాజ్భాయ్ టాటా. ఆమె చెప్పిన ఒక్క మాట: ప్రజలెన్నో మాట్లాడుకుంటారు, నిన్ను విరగ్గొట్టడానికి చూస్తారు, కాని ఎన్నడూ తలొంచవద్దు, ఎప్పుడూ గౌరవంతో జీవించు. ఈ ఒక్క వాక్యం ఆ బాలుడి భవిష్యత్తుకు బలమైన పునాదిగా, అలాగే ప్రతి వ్యక్తిగత వ్యాపార పోరాటంలో ఒక దిక్సూచిగా నిలిచిపోయింది. ఇక 1955లో ఆర్కిటెక్చర్ చదవటానికి అమెరికాలోనే కార్నెల్ యూనివర్సిటీకి వెళ్లారు. లాస్ ఏంజలస్లో ఒక సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో కరోలిన్ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అంతా బావుంది. పెళ్లిదాకా వెళ్లిన ఆ బంధం 1962లో తన నానమ్మకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఆయన అర్జెంటుగా ఇండియాకి రావటంతో ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఇండో చైనా యుద్ధం మొదలవడంతో ఆ పరిస్థితులకు భయపడి కరోలిన్ తల్లిదండ్రులు ఆమెను ఇండియా పంపడానికి ఒప్పుకోలేదు. కుటుంబ బాధ్యత కోసం ఆయన భరించిన ఒక నిశ్శబ్దమైన త్యాగమిది. ఆ ప్రేమకు ఆయన శాశ్వతంగా దూరమయ్యా. ఇప్పుడు రెండవ భాగం, ద సైలెంట్ రైజ్. కింది స్థాయి నుండి ఆయన ఎలా ఎదిగానో చూద్దాం. అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకేదో రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు అనుకుంటే పొరపాటే. జంషెడ్పూర్లో బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గర లైమ్స్టోన్ ఎత్తే ఒక సాధారణ కార్మికుడిలా ఆయన పనిచేశారు. ఇదొక అగ్ని పరీక్ష లాంటిది. కాని ఎక్కడా ఒక కంప్లైంట్ చేయలేదు, షార్ట్కట్స్ వెతకలేదు. గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం ద్వారా తన సత్తా ఏంటో ఆయన నిరూపించుకున్నారు. ఆ కష్టానికి వచ్చిన మొదటి సవాల్ నెల్కో. 10 సంవత్సరాల తర్వాత ఆయనకు ఈ మునిగిపోతున్న కంపెనీ బాధ్యతలు అప్పగించారు. లైసెన్స్ రాజ్ లాంటి ఆ కఠినమైన రోజుల్లో పాత టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ, అప్పులు తీరుస్తూ, కేవలం 2% ఉన్న మార్కెట్ షేర్ను 10 ఏళ్ల కఠోర శ్రమతో 20% తీసుకువచ్చారు. అసలు ఈ విజయమే జేఆర్డీ టాటాగారి దృష్టిని బలంగా ఆకర్షించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా 1991లో జేఆర్డీ టాటాగారు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ బెడ్ మీద నుండి ఏకంగా 95 కంపెనీల బాధ్యతను రతన్ టాటాకు అప్పగించారు. అప్పుడు పాత తరం లీడర్లు, ముఖ్యంగా రుషి మోడీ లాంటివారు ఆయనను చాలా తక్కువ అంచనా వేశారు. కాని ఆయన వాళ్లతో వాదించలేదు, గొడవ పడలేదు. చాలా సింపుల్గా ఒక అద్భుతమైన రూల్ తీసుకొచ్చారు. చైర్మన్కు 75 ఏళ్లు, మేనేజింగ్ డైరెక్టర్లకు 65 ఏళ్లు అనే రిటైర్మెంట్ పాలసీని ఖచ్చితంగా అమలు చేసి అడ్డుపడుతున్న వాళ్లందరినీ ఎంతో సైలెంట్గా పక్కకు తప్పించారు. మాస్టర్ స్ట్రోక్ అంటే ఇదే కదా. మూడవ భాగం, గ్లోబల్ బిజినెస్ ట్రయంప్స్. ఒక స్వదేశీ కారును తయారు చేయాలనే పట్టుదల, దానికి ఎదురైన అవమానాలు, ఆ తర్వాత ప్రపంచస్థాయి విజయాల వైపు ఆ సామ్రాజ్యం పరుగులు తీసిన విధానం ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 1,15,000 6ఏళ్లపాటు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నో కష్టాలు పడి 1999లో టాటా ఇండికా కార్ను లాంచ్ చేసినప్పుడు కేవలం ఒక్క రోజులో వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇవి. భారతదేశం తన సొంత కారును స్క్రాచ్ నుండి తయారు చేసుకోగలదు అని ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పిన అద్భుతమైన క్షణమది. అయితే ఆ తర్వాత ఇండికాలో కొన్ని ఫాల్ట్స్ రావడం వల్ల 1999లో బిజినెస్ అమ్మేద్దామని ఫోర్డ్ కంపెనీ దగ్గరకు వెళ్తే అసలు కార్ల కంపెనీ ఎలా నడపాలో తెలియనివారు దీనిలో ఎందుకు దిగారు
అని ఫోర్డ్ వాళ్ళు చాలా ఘోరంగా అవమానించారు. కాని సీన్ కట్ చేస్తే సరిగ్గా 9 తర్వాత 2008లో అదే ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ బ్రాండ్స్ జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను ఏకంగా 9,200 కోట్ల రూపాయల క్యాష్ పెట్టి కొనేశారు. వాట్ అ పొయెటిక్ జస్టిస్ కదా! టాటా మోటార్స్ను ఎప్పటికీ అమ్మను అని ఆయన తీసుకున్న శపథం అలా నెరవేరింది. ఇక ఈ అక్విజిషన్స్ డేటా చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. 2000లో టెట్లీ, 2006లో కారస్ స్టీల్, 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్. ఒకప్పుడు 150 ఏళ్లపాటు మనల్ని పాలించిన బ్రిటిష్ వారి ఐకానిక్ కంపెనీలనే ఒక భారతీయ కంపెనీ కొనుగోలు చేసి వాళ్లకి బాస్గా మారడమంటే ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేసుకునే విషయమిది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఇంట్రెస్టింగ్ నంబర్ 608 పెన్స్. కోరస్ స్టీల్ కొనుగోలు చేసే సమయంలో బ్రెజిల్కి చెందిన CSNతో విపరీతమైన పోటీ జరిగింది. వాళ్లు ఒక షేరుకు 603 పెన్స్ ఆఫర్ చేస్తే టాటాగారు దానికి కేవలం 5 పెన్స్ ఎక్కువగా అంటే 608 పెన్స్తో బిడ్ వేసి ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల ఆ చారిత్రాత్మక డీల్ను స్వంతం చేసుకున్నారు. ఒక చిన్న నిర్ణయం ఒక పెద్ద చరిత్ర సృష్టించింది. ముందుకు వెళ్దాం. 4వ భాగం, ప్రామిసెస్ కెప్ట్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. వ్యాపారంలో ఎన్ని ఎత్తులకు ఎదిగినా సామాన్యుల పట్ల, తన ఉద్యోగుల పట్ల ఆయనకున్న ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎలా ఉండేదో ఈ భాగంలో తెలుసుకుందాం. 2003లో జరిగిన ఒక సంఘటన ఇది. వర్షంలో తడుస్తూ 4 సభ్యులున్న ఒక కుటుంబం స్కూటర్పై చాలా ఇబ్బందిగా వెళుతుండటం ఆయన చూశారు. అప్పుడే ప్రతి భారతీయ కుటుంబం కొనుక్కోగలిగే రేంజ్లో ఒక కార్ను తయారుచేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రపంచంలోని ఎక్స్పర్ట్ ఇంజనీర్లంతా సార్ ఇది అసాధ్యమని చెప్పినా ఆయన ఒక్కటే మాటన్నారు, మనం 1,00,000 రూపాయలకిస్తామని మాట ఇచ్చాం కదా, సో అది 1,00,000 రూపాయలకే రావాలి. అంతే, ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. కానీ ఆ 1,00,000 రూపాయల నానో కార్ ప్రాజెక్ట్కి ఎన్ని పొలిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెస్ట్ బెంగాల్లో 997 ఎకరాల ప్రాజెక్ట్ ఆందోళనల వల్ల ఆగిపోయింది. ఆ టెన్షన్ టైంలో అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు కేవలం ఒక్క రాత్రిలో సానంలో 1,100 ఎకరాల భూమిని ఆఫర్ చేయడం, దాన్ని వెంటనే టాటా యాక్సెప్ట్ చేసి ఫ్యాక్టరీని తరలించడం ఒక థ్రిల్లర్ మూవీలాగా జరిగిపోయింది. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఆయన కాపాడుకున్నారు. ఇది వింటే ఆయన మనస్సు ఎంత గొప్పదో అర్థమవుతుంది. 2008లో ముంబై తాజ్ హోటల్పై టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు ఆయన 3 రోజులపాటు ఆ హోటల్ బయటే నిలబడిపోయారు. అటాక్లో 31 మంది చనిపోతే ఆయన స్వయంగా 80 బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి నేలపై కూచుని వాళ్ల బాధను పంచుకున్నారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు లైఫ్ టైం శాలరీ, పిల్లల చదువు, ఫ్రీ మెడికల్ కేర్, అప్పుల మాఫీ బహుశా ప్రపంచంలో ఏ కార్పొరేట్ కంపెనీ కూడా ఇవ్వని సపోర్ట్ ఆయనిచ్చారు. 5వ భాగం, ద మ్యాన్ బిహైండ్ ది ఎంపైర్. బయట చూస్తే ఎంతో బిజీగా ఎందరికో లైఫ్ ఇచ్చిన ఒక భారీ సామ్రాజ్యం. కాని ఆ సామ్రాజ్యం వెనుక ఉన్న మనిషి వ్యక్తిగత జీవితం ఎలా ఉండేదో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2012లో తాను పెట్టిన రూల్ ప్రకారమే కరెక్ట్గా 75 ఏళ్లకు ఆయన రిటైర్ అయ్యారు. కానీ టాటా గ్రూప్ వాల్యూస్ దెబ్బతింటున్నాయని తెలిసి కంపెనీ ప్రయోజనాల కోసం 2016లో సైరస్ మిస్త్రీ ప్లేస్లో మళ్లీ రంగంలోకి దిగాల్సొచ్చింది. అయితే ఆ తర్వాత 2021లో సుప్రీంకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చినా 2022 కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ చనిపోయినప్పుడు ఆయనొక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మరణం దగ్గర ఎవ్వరూ విజేతలు కాలేరు అని ఆయన గట్టిగా నమ్మారు. అది ఆయన డిగ్నిటీ. ఇక్కడొక చిన్న ప్రశ్న, ఇంత పెద్ద బిలియనేర్కి ఎప్పుడైనా ఒంటరితనం అనిపించిందా? అవునండి, ఖచ్చితంగా అనిపించింది. లక్షలాది మందికి ఇళ్లు కట్టుకునే అవకాశమిచ్చిన ఆ వ్యక్తి తాను మాత్రం ప్రతిరోజూ ఒక ఖాళీ ఇంటికే తిరిగి వెళ్లేవారు. బాధ్యతలు, విభిన్న పరిస్థితుల వల్ల 4 సార్లు పెళ్లిదాకా వచ్చిన బంధాలు అలాగే ఆగిపోయాయి. తనకు కూడా ఒక కుటుంబముంటే బాగుండు అని ఆయన పలుమార్లు ఫీలయ్యారు కూడా. ఆయన సింప్లిసిటీకి, స్వచ్ఛమైన మనసుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. రిటైర్మెంట్ తర్వాత వీధి కుక్కల పట్ల ఆయన ఎంతో ప్రేమను చూపించేవారు. 1,000 కోట్లకు అధిపతి అయ్యుండి కూడా కేవలం అనారోగ్యంతో ఉన్న ఒక వీధి కుక్క కోసం రక్తం దానం చేయమని ఇన్స్టాగ్రామ్లో ప్రాధేయపడటం, ఇది కదా అసలైన మానవత్వమంటే. ఇక మన విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. 6వ భాగం, అన్మ్యాచ్డ్ లెగసీ. 2024 అక్టోబర్ 7న హాస్పిటల్ బెడ్ మీద నుండి కూడా ప్రజల ఆందోళనను తగ్గిస్తూ ఆయన పెట్టిన ఆఖరి సందేశం నుండి ఆయన తుది వీడ్కోలు వరకు ఆ ఎమోషనల్ ముగింపును చూద్దాం. అక్టోబర్ 9, 2024
ఆ రోజు దేశం మొత్తం కన్నీరు పెట్టుకుంది. 86 వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. వర్లీలో జరిగిన అంత్యక్రియల్లో 21 తుపాకుల సెల్యూట్తో, సైనిక లాంఛనాలతో ఆయనకు వీడుకోలు పలికారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, జీవితంలో ఆయన్ని ఎన్నడూ కలవని సామాన్య ప్రజలు కూడా తమ ఇంట్లో సొంత మనిషిని కోల్పోయినట్లు ఫ్యాక్టరీలు, ఆఫీసులు మూసివేసి మరీ నివాళులర్పించారు. అలా ఎందుకు జరిగిందో తెలుసా? ఆయన విడిచిపెట్టి వెళ్లిన ఈ నెంబర్ చూస్తే మీకర్థమవుతుంది. 10,000 కోట్లు. అవును, ఆయన చివరి శ్వాస విడిచే ముందు కూడా భారతదేశ ప్రజల కోసం, సేవా కార్యక్రమాల కోసం ఏకంగా 10,000 కోట్ల రూపాయలను వదిలివెళ్లారు. తాను సంపాదించిన దానికంటే ఎక్కువగా సమాజానికి తిరిగిచ్చేయాలనే ఆయన ఉదారగుణమే ఆయన్ని మన గుండెల్లో నిలబెట్టింది. చివరగా ఈ కథను ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించండి. ఒక మనిషి నిజమైన వారసత్వాన్ని ఎలా కొలుస్తారు? బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్తోనా, లేక చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో సంపాదించుకున్న గౌరవంతోనా? చిన్నతనంలో వాళ్ల నానమ్మ చెప్పినట్లు ఎప్పుడూ గౌరవంతో జీవించు అనే మాటను ఆయన తన 86 జీవితంలో అక్షరాలా పాటించారు. సంపద కంటే ప్రజల ప్రేమే గొప్పదని నిరూపించారు. నిజంగా ఈ సైలెంట్ ఆర్కిటెక్ట్ జీవితం మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్.